Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. దేవి తీర్థములను, వ్రతములను, ఉత్సవములను, పూజా విధానములను వర్ణించుట. హిమాలయుడు అడుగుతున్నాడు, దేవేశ్వరి, నీకు ఎంతో ప్రియమైనవి, పవిత్రమైనవి, ప్రసిద్ధమైనవి, దర్శనీయమైన స్థానములు భూమండలమున ఎన్ని ఉన్నాయి? నాకు తెలుపుము తల్లి. దీనితో పాటు నీకు సంతోషమును కలిగించు వ్రతములను, ఉత్సవములనన్నింటినీ కృపతో నాకు తెలుపుము. దాని వలన నా మానవ జీవితము సఫలమగును. శ్రీదేవి చెప్తోంది, కనిపించినవి అన్నీయు నా స్థానములే, సకల కాలములు నా వ్రతములేనని తెలుసుకొనుము. అన్ని సమయములలో నా ఉత్సవములు జరుపుకొనవచ్చును. నేను సకల స్వరూపిణిని అయినప్పటికీ పర్వతరాజా, భక్తుల మీద నాకున్న వాత్సల్యం కొద్దీ కొన్ని స్థలములను తెలిపెదను. నీవు వాటిని సావధానముగా వినుము. కొలాపురమను పేరుగల ఒక పరమ ప్రసిద్ధమైన స్థలము కలదు. అచ్చట లక్ష్మి సదా నివాసముండును. 2వ స్థలము పేరు మాతుహుపురము. ఆ పురమునందు భగవతి రేణుక వెలసి ఉన్నది. తులజాపురము నా 3వ స్థలము. అటులనే సప్తశృంగమను ఒక స్థలము కలదు. హింగుళ, జ్వాలాముఖి, శాకంభరి, భ్రామరి, రక్తదంతిక, దుర్గ ఈ దేవీమణుల యొక్క స్థలములు వీరి పేర్లతోనే ప్రసిద్ధములు. భగవతి వింధ్యాచలి యొక్క సర్వోత్తమ స్థానము వింధ్య పర్వతము మీద కలదు. అన్నపూర్ణ స్థలము, కాంచీపుర స్థానము అత్యంత శ్రేష్టములని భావించబడును. దేవి, భీమ, విమలాను స్థలములు ఆ పేర్లతోనే ఖ్యాతి వహించినవి. శ్రీచంద్రాల యొక్క మహాస్థలము కర్ణాటక దేశమందు కలదు. అటులనే కౌశికీ స్థానము ప్రసిద్ధము. నీలాంబాదేవి స్థలము నీలపర్వత శిఖరమునందు కలదు. జంబూనదీశ్వరి శ్రీనగర స్థానము దగ్గర ఉన్నది. భగవతి గుహ్యకాళి యొక్క మహాస్థలము నేపాల దేశమునందు కలదు. భగవతి మీనాక్షి యొక్క ఉత్తమ స్థలము చిదంబరమందు కలదు. వేదారణ్యమునందు దేవి సుందరి యొక్క పరమశ్రేష్టమైన స్థానము కలదు. భగవతి పరాశక్తి ఏకాంబరమను పేరుగల సుప్రసిద్ధ స్థానములందు శోభిల్లుదురు. భగవతి, మహాలస, యోగేశ్వరి స్థానములు వీరి పేర్లతోనే ప్రసిద్ధములు. దేవి నీల సరస్వతి స్థానము చైనా దేశమందు కలదు. దేవి భగలా యొక్క సర్వోత్కృష్ట స్థానము వైద్యనాథ ధామమందు కలదు. నేను సకలైశ్వర్య సంపన్నమైన భగవతి భువనేశ్వరిని. నా స్థానము మణిద్వీప పర్వతమునందు కలదు. శంకరుడు సతీదేవి శరీరమును తీసుకుని తిరుగుచూ ఉండెను. ఆ సమయమున సతి యొక్క యోని భాగము పడిన స్థలము కామరు అని పేరుగల దేశమునందు ప్రసిద్ధమైనది. అచ్చటనే భగవతి త్రిపుర సుందరి యొక్క స్థానము కలదు. మహామాయతో సుశోభితమైన ఈ స్థలము జగత్తునందలి అన్ని క్షేత్రములయందు రత్నము వంటిది. ధరాతలమునందు దీనిని మించి ప్రసిద్ధి చెందిన స్థలము ఎక్కడనూ ఏదియునూ లేదు. ప్రతి మాసమునందు దేవి అచ్చట రజస్వలగుచుండునని ప్రసిద్ధి. అప్పుడు అచ్చట నుండు ప్రధాన దేవతలందరూ పర్వతమునందు చేరుదురు. అచ్చట కొంతకాలము ఉండుటకు ఏర్పాటు చేసుకుందురు. ఆ సమయమున ఆ సమస్త భూమియును దేవీమయమగునని విద్వాంసులు చెప్తారు. కనుక ఈ కామాఖ్య యోని మండలము కంటే శ్రేష్టమైన ఇతర స్థలం ఏదియునూ లేదు. హిమాలయ సకలైశ్వర్యములతో సంపన్నమగు పుష్కర క్షేత్రము భగవతి గాయత్రి యొక్క ఉత్తమ స్థానమని చెప్పబడినది. అమరకంటక దేశమునందు భగవతి చండిక స్థానము కలదు. ప్రభాస క్షేత్రమునందు భగవతి పుష్కరేక్షిణి నివసించును. నైమిసారణ్యము పరమ ప్రసిద్ధమైన స్థలము. అచ్చట సర్వశుభలక్షణ శోభాయమానురాలైన భగవతి లలిత విరాజిల్లుచుండును. పుష్కరమునందు దేవి పురుహూత, ఆషాఢియందు దేవి రతి యొక్క ఉత్తమధామము కలదు. చండముండి అను స్థానమునందు చండముండులను శాంతింపజేయు భగవతి పరమేశ్వరి విరాజిల్లుచుండును. భారభూతి యందు దేవి భూతి యొక్క
అటులనే నకులమందు దేవి నకులేశ్వరి యొక్క ధామము కలదు. హరిశ్చంద్రమను పేరుగల స్థానమునందు భగవతి చంద్రిక, శ్రీశైల పర్వతము దేవి భగవతి శాంకరి సుప్రసిద్ధులు. జప్యేశ్వరమునందు దేవి త్రిశూల, ఆమ్రకేశ్వరమునందు దేవి సూక్ష్మ విరాజమానలై ఉన్నారు. మహాకాలమను పేరుగల క్షేత్రమునందు భగవతి శాంకరి, మధ్యమమను పేరుగల స్థానమునందు శర్వాణి, కేదార నామక ప్రసిద్ధ క్షేత్రమునందు దేవి మార్గదాయిని శోభిల్లుచున్నారు. భైరవ నామక స్థానమునందు భగవతి భైరవి, గయ భగవతి మంగళ యొక్క స్థానములుగా గుర్తింపబడినవి. దేవి స్థాణుప్రియ కురుక్షేత్ర స్థానమునందు కలదు. దేవి స్వయంభువి నా కులమందు శోభిల్లుచున్నది. కనకలమందు దేవి ఉగ్రగా, విమలేశ్వరమునందు విశ్వేశగా, అట్టహాస నామక స్థానమునందు మహానంద, మహేంద్ర పర్వతము మీద మహాంత, భీమా పర్వతమున భగవతి భీమేశ్వరి, వస్త్రాపథమను స్థలమునందు భగవతి శాంకరి, అర్ధకోటి పర్వతమున రుద్రాణిగా, అవిముక్త క్షేత్రమునందు విశాలాక్షిగా, మహాలయమను పేరుగల స్థలమునందు మహాభాగగా, గోకర్ణమునందు భద్రకర్ణిగా, భద్రకర్ణకమందు భద్రాస్యగా, సువర్ణాక్షమను పేరుగల స్థానమునందు ఉత్పలాక్షిగా, స్థాణువునందు స్థానవశిగా, కమలాలయమందు కమలగా, చాగడలండకమందు ప్రచండగా, కురండలమందు త్రిసంధ్యగా, మాకోటమందు భృకుటేశ్వరిగా, మండలేశమందు శాండకిగా, కాలంజర పర్వతమునందు కాళిగా, శంఖకర్ణ పర్వతమునందు భగవతి ధ్వనిగా, స్థూలకేశ్వర పర్వతమునందు దేవి స్థూలాధామముగా చెప్పబడుచున్నది. పరమేశ్వరి హల్లేక సకల జ్ఞానుల హృదయ రూపకమలమందు విరాజమానురాలై ఉండును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.